హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే క్లాస్ వచ్చేసి 6th క్లాస్లో 10th లెసన్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. ముందు క్లాస్లో తెగలు సామాజిక నిర్ణయాధికారం అవి చూసాం కదా. దానికి సంబంధించి పంచ్ అంటే ఏంటి, పట్ల అంటే ఏంటి, వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం కదా. ఇందులో మనం మొట్టమొదటిసారిగా ఏర్పడిన సామ్రాజ్యాలు ఏ విధంగా ఉండేవి, వాటికి సంబంధించిన విషయాలు, అలాగే గంగా మైదాన ప్రాంతాల్లో వెలిసిన మహాజనపదాలు అని 16 మహాజనపదాలకు సంబంధించిన విషయాలు కూడా నేర్చుకుంటాం. కిందటి పాఠంలో మనం గిరిజన సమాజాల నిర్వహణ విధానం గురించి అధ్యయనం చేశాం కదా. ఇప్పుడు పెద్ద సామ్రాజ్యాలను పాలించిన రాజులను, చక్రవర్తులను గురించి మీరు వినే ఉంటారు కదా. ఇప్పుడు అశోకుడైనా ఇలాంటి పేర్లు వినే ఉంటారు కదా, రాజుల పేర్లు. వాళ్ళు తొలినాళ్లలో ఏ విధంగా సామ్రాజ్యాలను గణతంత్రాలను ఏర్పాటు చేయగలిగారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట్లో వివిధ తెగలు గంగా మైదానంలోని అనుకూల ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. గంగా మైదానం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మహాజనపదాలు 16 మహాజనపదాలు ఉంటాయి మనకి, ఈ లెసన్లో వస్తాయి కంటిన్యూగా. 16 మహాజనపదాల్లో ఎక్కువగా ఈ గంగా మైదాన ప్రాంతంలోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ పాయింట్, వీరిని సంస్కృతంలో జన అని, అంటే ఇక్కడ స్థిరపడ్డ వారిని జన అని, వారు స్థిరపడ్డ ప్రాంతాన్ని జనపదం గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. వారిని జన అని అంటారు, వారు స్థిరపడ్డ ప్రాంతాన్ని జనపదం అంటారు. పెద్ద గ్రామాలు పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారన్నమాట. ప్రాచీన గ్రామాలు పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి పురావస్తు తవ్వకాలు, 2 ఏంటంటే ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఆ కాలం నాటి పుస్తకాలను ఎక్కువగా బ్రాహ్మణులు, బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాహ్మణులు, బౌద్ధ, జైన భిక్షువులు. ఢిల్లీ, ఆత్రాంజికేర, కౌశాంబి, అలహాబాద్ దగ్గర ఉంటుంది కౌశాంబి, పాట్నా, అయోధ్య, రాజగిర్, ఇది లాస్ట్ డిఎస్సి క్వశ్చన్. ఇవి మొదలైనవి మహాజనపదాల కాలం నాటి పట్టణాలు. ఢిల్లీ, ఆత్రాంజికేర, కౌశాంబి, పాట్నా, అయోధ్య, రాజగిర్. లాస్ట్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది లెసన్లో భాగంగా. ఇక్కడ జనపదాలు 16 మహాజనపదాల గురించి ఇక్కడ చూడండి. కాంబోజా 1, గాంధార 2. ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, భారతదేశానికి ప్రస్తుతం వెలుపలగా ఉన్న మహాజనపదాల పేర్లు అడగవచ్చు, లేదంటే గంగానది పరివాహక ప్రాంతంలో లేని జనపదాల గురించి, వాటి పేర్ల గురించి అడగవచ్చు. మిగతా ఇవన్నీ నదికి, దాని యొక్క ఉపనదులకు సమీప ప్రాంతాల్లో ఏర్పడిన జనపదాలు. ఒకటి అస్మక, ఒకటి గాంధార, కాంబోజా. ఈ 3 గంగానది పరివాహక ప్రాంతానికి వెలుపల గల మహాజనపదాలు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మీ పేర్లు అడగవచ్చు, లేదంటే భారతదేశానికి ప్రస్తుతం వెలుపల గల మహాజనపదాలు ఏవి అని కూడా అడగచ్చు. కాంబోజా, గాంధార ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది నెక్స్ట్ మనం ఒక చార్ట్ రూపంలో తీసుకోవడం జరిగింది, దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ 16 ఉంటాయి ఇవి. కాంబోజా, గాంధార, అస్మక 3, 4వది కురు, 5వది సూరసేన, 6వది మత్స్య, 7వది అవంతి, 8 పాంచాల, కోసల 9వది కోసల, 10వది మలయ, 11 వజ్జి, 12 వత్స, 13 చేది, 14 కాశీ, 15 మగధ, 16 అంగ. ఇవి 16 మహాజనపదాలు అన్నమాట. ఇందులో ఈ 16 మహాజనపదాల్లో అత్యధికంగా గంగానది పరివాహక ప్రాంతంలో వెలిశాయి. ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక అస్మక, ఒకటి కాంబోజా, గాంధార తప్పించి మిగతావన్నీ గంగానది దాని యొక్క
ఉపనదుల వెంట వెలిసిన జనపదాలు అన్నమాట. ఒక 3 తప్పించి అంటే దాదాపు 13 జనపదాలు గంగానది పరివాహక ప్రాంతంలోనే వెలిశాయి. ఉపనిషత్తులు నెక్స్ట్ పాయింట్. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దీఘానికాయ, మజ్జిమనికాయ, హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో మొదలగు రచనలు మహాజనపదాల కాలం నాటికి సంబంధించిన రచనలు అన్నమాట. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దీఘానికాయ, మజ్జిమనికాయ, హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో మొదలైన రచనలు. ఇక్కడ కృత్యం ఒకసారి ఇది జస్ట్ అబ్జర్వ్ చేయండి. గోండు వంటి తెగల గ్రామాలకు మహాజనపదాల గ్రామాలకు పోలికలు, తేడాలు ఏమిటి అని అడిగారు. ఇక్కడ నెక్స్ట్ తెలుసుకుంటాం. ఇప్పుడు మహాజనపదాల కాలం నాటి గ్రామాలు ఏ విధంగా ఉండని నెక్స్ట్ తెలుసుకుంటాం. గోండు వంటి గ్రామాల గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. వారి ఆచారాలు, వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగా వాటికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ పాయింట్, గృహపతికి గ్రామాల్లోని వృత్తి పని వారికి మధ్య సంబంధం ఏమిటి? గృహపతి ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుంటాం. అది ఇక్కడ కంటిన్యూస్గా మనకు కనబడుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే థర్డ్ది, 2000 సంవత్సరాల తర్వాత మనం నివసించిన గ్రామాలను, పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వితే వాళ్ళు మన గ్రామాల్లో, పట్టణాల్లో ఏం గమనిస్తారు? నాకు తెలిసినంత వరకు అయితే దాదాపు ఎక్కువగా ప్లాస్టిక్ మాత్రం కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్, వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు అన్నమాట. ఇక్కడ గృహపతి ఇందాక చూసాం కదా, ఈ కృత్యంలో భాగంగా వీరికి ఎక్కువ భూమి ఉండేదన్నమాట. గృహపతి లేదా గహపతికి ఎక్కువ భూమి ఉండేది. ఎగ్జాంపుల్గా ఒక 5గురు ఉన్నారనుకోండి, అందులో ఈ 5గురిలో ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో అతడు గ్రామ పెద్ద అవుతాడు. ఇతనికి గల అధికారాలు ఏమింటాయంటే మనం ఇందాక ప్రీవియస్ లెసన్లో చూసాం కదా, పట్ల అంటే ఎవరు, పంచ్ అంటే ఏంటిది, ఇవన్నీ చూసాం కదా. పట్ల అని గ్రామ పెద్దను పిలుస్తారు గోండు ఆచారాల్లో. అతనికి గల అధికారాలు ఏంటి, అతను ఏ విధంగా బాధ్యతలు కలిగి ఉండేవాడు, ఇవన్నీ చూసాం కదా. అదేవిధంగా ఇక్కడ రాజు తరపున పన్ను వసూలు చేయడం, న్యాయమూర్తిగా, పోలీసు అధికారిగా, గ్రామంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను కలిగిన వారు ఎవరు అంటే గృహపతి. పట్ల ఏం కలిగేవాడు, పంచాయతీ నిర్వహించడం, పంచాయతీలో తీర్పులు ఇవ్వడం అలాంటివి నిర్వహించేవాడు కదా గోండు సంస్కృతిలో భాగంగా. ఇక్కడ గృహపతి లేదా గహపతి న్యాయమూర్తిగా అంటే పంచాయతీలు చెప్పడం, పన్నులు వసూలు చేయడం, గ్రామ పోలీసు అధికారిగా గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు అన్నమాట. భృతక లేదా దాస, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే భృతక, దాస అంటే ఎవరంటే లొంగిపోయి సేవకులుగా ఉన్నవారిని భృతక లేదా దాస అని పిలుస్తారన్నమాట. ఈ పని వారికి కూలి ఇచ్చి పొలంలో లేదా ఇంటిలో పని చేయించుకునేవారు. పండిన పంటలో 1/6 వంతు రాజుకు పన్నుగా చెల్లించేవారు. 1/6 వంతు ఇంపార్టెంట్. దీనిని బాగా అని పిలిచేవారు అన్నమాట. బాగా. నెలలో ఒక రోజు, అంటే భూమి లేనివారు ఎవరంటే నెలలో ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పని వారు రాజుకు పన్నులు చెల్లించేవారు అన్నట్టు. అంటే వారు చేసే పనే వారు చెల్లించే పన్ను అనుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, రాజులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఓడిన రాజ్య ప్రజలను గృహపతులు, వ్యాపారులు, అధికారులకు అమ్మేసేవారు అన్నమాట. ఇందాక చెప్పుకున్నాగా భృతక, దాస లొంగిపోయి సేవకులుగా ఉన్నవారు. ఈ విధంగా నెక్స్ట్ మనకి ఇంకా మ్యాప్ చూసుకుంటున్నాం. భారతదేశం సాధారణ శకం 600 సంవత్సరాలకి పూర్వం అన్నమాట. కాంబోజా, గాంధార, కురు అంటే హస్తినాపురం, ఇంద్రప్రస్థం మరియు ఇసుకార, ఇవి రాజధానులు అన్నమాట. బ్రాకెట్లలో ఇవ్వబడినవి రాజధానులు. వాటికి గాంధారకు రాజధాని ఏంటి, తక్షశిల. కాంబోజాకు రాజపురం, కురుకి
హస్తినాపురం లేదా ఇంద్రప్రస్థ. నెక్స్ట్ సూరసేనకు మధుర, మత్స్యకు విరాట నగరం, అవంతికి ఉజ్జయిని, వత్సకి కౌశాంబి, చేదికి శుక్తిమతి, పాంచాలకు అహిచిత్ర లేదా కాంపిల్య, కోసలకు కోసల రాజ్యానికి శ్రావస్తి, వజ్జీ రాజ్యానికి వైశాలి, మల్ల రాజ్యానికి కుశీనగరం లేదా పావపూరి, అంగరాజ్యానికి చంపానగరం, మగధకి గిరివ్రజ లేదా రాజగృహ రాజధానిగా ఉండేదన్నమాట. కాశీకి వారణాసి, ఆస్మకకి పౌదాన్య. ఇది తెలంగాణలో గల జనపదం, గుర్తుంచుకోండి. తెలంగాణలో గల జనపదం అన్నమాట. అంటే దక్షిణ ప్రాంతంలో గల జనపదం. తెలంగాణలో గల అంటే దీనికి రాజధానిగా మనకు బోధన్ ఉండేదన్నమాట. అస్మక రాజ్యానికి బోధన్ రాజధానిగా ఉండేదన్నమాట. మనం నెక్స్ట్ ఈ చార్ట్కి సంబంధించి 16 మహాజనపదాలని ఒక బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మహాజనపదాలు, వాటికి సంబంధించిన రాజధానులు, అవి ప్రస్తుతం గల ప్రదేశం ఒకటి, అది ఏ నది ఒడ్డున ఉంది. ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ నది ఒడ్డున ఏ జనపదం ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. కాశీ అనేది గంగా నది ఒడ్డున ఉంది. వారణాసి రాజధానిగా ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉంది ప్రస్తుతం. అంటే కాశీ అనేది ఒక జనపదం అన్నమాట. దానికి వారణాసి రాజధాని. ప్రస్తుతం గల ప్రదేశం ఏంటి? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చూస్తే రెండవది కోసల రాజ్యం, కోసల జనపదం అన్నమాట, మహాజనపదం. ఇది సరయు లేదా గాగ్రా నది ఒడ్డున ఉండేదన్నమాట. శ్రావస్తి రాజధానిగా ఉండేది దీనికి. ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే కలదు. నెక్స్ట్ చూస్తే మల్ల కూడా గాగ్రా మరియు గండక్ నదుల మధ్యలో కలదు. కుశీనగరం రాజధాని దీనికి. ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే కలదు. అత్యధికంగా మహాజనపదాలు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయన్నమాట. వత్స అనేది గంగా నది ఒడ్డున కలదు. కౌశాంబి రాజధాని ఉత్తరప్రదేశ్లోనే కలదు అన్నమాట. పాంచాల అనే మహాజనపదానికి అహిచిత్ర రాజధాని గంగా నది ఒడ్డునే ఉంది. ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ శూరసేన యమునా నది ఒడ్డున ఉంది. మధుర రాజధాని దీనికి. మధుర ఉత్తరప్రదేశ్లోనే ఉంది. నెక్స్ట్ అవంతి రాజ్యానికి చంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉండేది. ఉజ్జయిని రాజధాని మధ్యప్రదేశ్లో కలదు. నెక్స్ట్ చేది అనే మహాజనపదం యమునా నది ఒడ్డున శుక్తిమతి రాజధానిగా కలదు. ఇది మధ్యప్రదేశ్లో కలదు. నెక్స్ట్ అంగరాజ్యం గంగా నది ఒడ్డున చంపా రాజధానిగా బీహార్ ప్రాంతంలో ఉండేదన్నమాట. నెక్స్ట్ మగధ కూడా గంగా నది ఒడ్డునే ఉండేది. పాటలీపుత్ర లేదా పాట్నా, ప్రస్తుతం పాట్నా ఉంది కదా, పాట్నా రాజధానిగా బీహార్ ప్రాంతంలో కలదు. తర్వాత మహాజనపదం చూస్తే వజ్జీ అనేది గండక్ నది ఒడ్డున కలదు. వైశాలి రాజధానిగా బీహార్ ప్రాంతంలో కలదు. కురు అనే మహాజనపదాన్ని యమునా నది ఒడ్డున కలదు. ఇంద్రప్రస్థ లేదా హస్తినాపురం లేదా ఢిల్లీ రాజధాని ఇసుకారా అని కూడా పేరు అన్నమాట. ఇసుకారా అనే పేరు కూడా కలదు ఇంద్రప్రస్థకు. హర్యానా ప్రాంతంలో కలదు ప్రస్తుతం. ఢిల్లీ అనేది అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ కొనసాగుతుంది. నెక్స్ట్ చూస్తే మత్స్య అనేది కూడా చంబల్ నది ఒడ్డునే నది పరివాహక ప్రాంతంలో కలదు. విరాట నగరం రాజధానిగా రాజస్థాన్ ప్రాంతంలో కలదు ప్రస్తుతం. నెక్స్ట్ చూస్తే అస్మక జనపదం బోధన్ రాజధాని తెలంగాణ ప్రాంతంలో కలదన్నమాట.
నెక్స్ట్ చూస్తే గాంధార అనేది తక్షశిల రాజధాని, ఆఫ్ఘనిస్తాన్లో కలదు ప్రస్తుతం. తర్వాత కాంబోజా భోజాపురం రాజధాని, తజకిస్తాన్లో కలదు ప్రస్తుతం. ఇవి ఎక్కడ కలవు లేదా ఏ నది ఒడ్డున కలవు, ఇలాంటివి గుర్తుంచుకోండి కొంచెం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 రకాల రాజ్యాల గురించి ఇవ్వడం జరిగింది. మగధ దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే మగధ ఒక బలమైన రాజ్యం. ఎందుకు అంటే బింబిసారుడు మగధకు మొదటి రాజు, అతడి కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. అంటే బింబిసారుడి తర్వాత అజాతశత్రువు పరిపాలించారు. అంటే ఇక్కడ రాజు ఎవరు, ఒక్కరే ఉంటారన్నమాట. మారిరు కానీ ఒకరి తర్వాత ఒకరు పరిపాలించారు కాబట్టి రాజు అనేవారు ఒకరే ఉంటారు. మహాపద్మనందుడి కాలంలో మగధ వాయువ్యం నుండి ఒడిషా వరకు, అంటే దాదాపు ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం నుండి ఇటు ఒడిషా వరకు, తూర్పు ప్రాంతం ఒడిషా వరకు విస్తరించింది. వజ్జి అనేది ఒక ఘనరాజ్యం. మగధ బలమైన రాజ్యం అని చెప్పుకున్నాం కదా, అది ఎందుకు అంటే ఒకడే రాజు, బలవంతుడైన రాజు పరిపాలించేవాడు అన్నమాట. వజ్జి అనేది ఒక ఘనరాజ్యం, మగధకు ఉత్తరంగా ఉండేది, మగధ సామ్రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాకుండా పాలక బృందం ఉండేదన్నమాట. ఇక్కడ చూడండి, మనం మ్యాప్లో చూద్దాము. ఇక్కడ మగధ చూడండి, మగధ ఇక్కడ ఉంది. ఇక్కడ మగధ ఉంది. నెక్స్ట్ వజ్జి ఎక్కడుంది, ఇక్కడ ఉంది చూడండి. ఇలాగా మగధకు ఉత్తరంగా ఉందన్నమాట. వజ్జి అనేది రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాకుండా పాలక బృందం ఉండేది అన్నమాట. అంటే ఒకరే రాజు కాకుండా అనేక మంది పాలక బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి కూడా పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను తాము రాజా అని పిలుచుకున్నారు. రాజా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏమని పిలుచుకున్నారంటే రాజా అని పిలుచుకున్నారన్నమాట. మహిళలకు, బానిసలకు, సేవకులకు సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. మనం ఇందాక ప్రీవియస్ లెసన్లో కూడా చూసాం కదా, గోండుకు సంబంధించిన పంచాయతీల్లో కూడా మహిళలకు వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ వాళ్లకు బలంగా వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం ఉండదు. అంటే ఏమన్నా కంప్లైంట్స్ చేయాలంటే చేయొచ్చు, కానీ వారి యొక్క సమావేశంలో వారికి ప్రాధాన్యత ఉండదన్నమాట. నెక్స్ట్ బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. గణరాజ్యాలు దాదాపు 1500 సంవత్సరాల పాటు మనగలిగాయన్నమాట గణరాజ్యాలు. సో ఇది ఈ లెసన్. నెక్స్ట్ లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.